ఈ యొక్క మీకు ఎక్కడైనా కానీ ఈ యొక్క డ్రగ్స్ అమ్మడం, కొనుగోలు చేయడం, సరఫరా చేయడం ఇలాంటి విషయాలకు సంబంధించి ఎవరైనా పిల్లల్ని జడగొడుతున్నారు ఏరియాలో అంటే వెంటనే దయచేసి 1908కి మీరు కాల్ చేస్తే మా యొక్క డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాము. మా యొక్క టెక్నాలజీ కూడా ఉంది మాకు. ఈ యొక్క ఏరియాలో ఇప్పటికే చాలామందిని గుర్తించడం జరిగింది. వాళ్ళందరి మీద నజరు పెట్టి ఖచ్చితంగా గట్టి కేసులు కూడా మేము రిజిస్టర్ చేస్తూ ఉన్నాం. కాబట్టి కానీ పోలీసులు ఒక్కరు మాత్రమే దీంట్లో పోరాడితే ఇది గెలుపు అనేది చాలా లేట్ అవుతుంది. ప్రజలందరూ కూడా సహకరించి ప్రజలందరూ ముందుకొచ్చి ఈ యొక్క యుద్ధంలో భాగస్వాములు అయితే ఖచ్చితంగా మనం వీలైనంత తొందరలో ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని మన రాష్ట్రం నుండి మనం పారద్రోలవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ పేరు పేరున ఈ కాలనీ వాసులందరికీ కూడా ఇక్కడికి వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరికి నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. మీ యొక్క కాలనీని డ్రగ్స్ ఫ్రీ కాలనీగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఈ యొక్క ఎవరైతే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో యువకులు వాళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, టీకేఆర్ స్టూడెంట్స్ ఉన్నారు, గురునానక్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ పిల్లలు చాలామంది కాలనీ పిల్లలు కూడా ఉన్నారు. మాతో పాటు ఈ ర్యాలీలో పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చి మన ఏరియాలో ర్యాలీ చేయడం చాలా బాగుంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే మన ఏరియాలో చాలా మందికి నందనవన ఏరియా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. అదేవిధంగా బీహార్ వాళ్ళు ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చారు. ఇక్కడ చిన్న చిన్న షాపులు చిన్న పిల్లలు వెహికల్ మీద బాగా రైడ్ చేసి అమృతం సమాచారం మాకు ఉంది. నేను కూడా ఇక్కడ లోకల్నే ఉంటా. ఈరోజు ర్యాలీ ఎందుకు పెట్టారంటే మనందరికీ కూడా అవగాహన రావాలని పెట్టారు. మా కాలనీ లీడర్ ఉన్నారు ఇక్కడ, శ్రీకాంత్ రెడ్డి, మన నరసింహాచారి, ఉదయ్, వీళ్ళందరూ, అనిల్ ఆయన పేరు ఉదయ్, శ్రీనివాస్, వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళందరూ కూడా సోల్జర్స్. ఈ రోజు నుంచి వీళ్ళు యాంటీ డ్రగ్స్ సోల్జర్స్. మాకు ఎందుకంటే 1908 సమాచారం ఇచ్చినప్పుడు నేను కూడా ఇదే కాలం ఉంటాం. మా అందరికి ఇక్కడ చెప్పిన కానీ వివరాలు గోప్యంగా ఉంటాయి. చాలా మటుకు నేను ఎందుకు చెప్తున్నా అంటే ముందుకు రావద్దు నేను కానీ వస్తున్నా. ఏంటంటే ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. విచలమైన హోటల్లో వాళ్ళు సిగరెట్ తాగడం, దాంతోపాటు చిన్నపిల్లలు తీసుకొచ్చి గాంజా తెచ్చి అమ్ముతున్నట్టున్నారు, అది చేస్తున్నారు. కాబట్టి మీరు ఇక్కడ ఈ ఏరియా నుంచి తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా ఇక్కడున్న ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కానీ నాకు కానీ 1908కి సమాచారం ఇస్తే మన ఏరియాని మనం కంట్రోల్ చేసుకుంటాం. మన హనుమాన్ నగర్ మంచిగా ఉంటే మన హైదరాబాద్ మంచిగా ఉంటుంది, హైదరాబాద్ మంచిగా ఉంటుంది, రాష్ట్రం మంచిగా ఉంటుంది, రాష్ట్రం అంటే దేశం మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కడు సైనికంగా ఫీల్ కావాలి. అప్పుడే మనకు ఇది బాగుపడుతుంది, మనకు సమాచారం వస్తుంది. మన కాలంలో ఎవరున్నా కానీ సమాచారం 1908కి ఇవ్వాలి. మేమందరం దీన్ని అరికట్టడానికి సహకరిస్తాం. థ్యాంక్ యూ అవకాశం ఉన్న సీనియర్కి. పేట యువతకు ఆర్గనైజర్స్ ముఖ్యంగా అచ్యుతానంద, వెంకటేష్, ఈ ప్రాంత విద్యార్థులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి సహకారం ఉంటుందని చెప్పి ఎక్కడో ఉద్యోగం చేస్తున్నా మన ప్రాంతం బాగుండాలని కోరుకుంటున్నటువంటి డిఎస్పీ రమేష్ గారికి, అదేవిధంగా సిఐ ఈగల్ టీం సిఐ శ్రీనివాసరావు గారికి, వారి సిబ్బందికి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి యువ ఆధ్వర్యంలో ఇక్కడ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఏరియా కార్పొరేటర్ గారు, అలాగే ఇక్కడ ఎంతోమంది ఈ సమాజ శ్రేయస్సు కోరేటటువంటి మిత్రులు, యువత అందరూ కలిసి ఈ కాలనీలో ఒకటి డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, స్టూడెంట్స్, యూత్, అలాగే పెద్దలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలుసు, మనకి రోజు రోజు సమాజంలో ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారి ఎక్కువ అవ్వడం వల్ల ఎంతోమంది పిల్లలు, యువత పెడదారిన పడుతూ ఉన్నారు. ఇక్కడ మీ ఏరియాలో కూడా కొన్ని కాలనీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ నందనవనం ఏరియాలో కూడా గతంలో ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి మేము కేసులు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ ఏరియాలో ఒక ర్యాలీ నిర్వహిస్తే అందరికీ ఒక అవగాహన వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారంతో యువకులు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఈగల్ ఫోర్స్ తరఫున ఇక్కడికి వచ్చి ఈరోజు అందరి సహకారంతో ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మా యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు
ఉన్న పరిస్థితులు మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఎంతోమంది పిల్లలు మన ఏందా జీవితం ముద్దు